హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్. ఈరోజు వ్లాగ్ దేనికోసం అంటే ఢిల్లీలో 10 పాపులర్ మాల్స్లో ఒకటైన వేగస్ మాల్కి అయితే మేము ఈరోజు వచ్చాము మూవీ చూద్దామని చెప్పి. మూవీ చూసి అండ్ మీకు కూడా ఈ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఈ మాల్లో నేనైతే ఒకటి చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అదేంటో కూడా మీకు క్లియర్గా ఈ వ్లాగ్లో చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇక్కడ మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఢిల్లీలో పాలెంలో ఉంటాము అండ్ ఈ హాల్ వచ్చేసి ద్వారకాలో ఉంది మాల్. సో మా ఇంటి దగ్గర నుంచి 20 minutes జర్నీ. ఫైనల్గా జర్నీ చేసి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్లో సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లోపలికి అయితే పంపించేస్తున్నారు. ఇంకా మేము లిఫ్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళిపోయాము. ఇక్కడ చిన్న సెల్ఫీ వీడియో అయితే నేను తీస్తున్నాను. ఇంకా మా వారికి, మా బాబుకి, నాకు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇదే వేగస్ మాల్. ఎంత బాగుందో చూడండి. యూనిక్గా డిజైన్ చేశారు. అసలు బయట అంతా చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ అంతా. అండ్ ఈ చుట్టుపక్కలంతా అయితే షాప్స్ ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్, కళ్యాణ్, తనిష్క్, ఇలా గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయి. లెన్స్ కార్డ్ ఉంది, క్రోమా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మేము మాల్లోకి వెళ్ళిపోతున్నాము. నేను చెప్పాను కదా ఒకటి చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను చెప్పి. అదేంటో కాదండి, డైనో పార్క్ అని పెట్టారు లోపల. సమ్మర్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అని చెప్పి లోపలైతే డైనోసార్స్తో ఒక సెటప్ పెట్టారు. చాలా బాగుంది అది. అండ్ ఇక్కడ కూడా ఎంట్రన్స్లో కొంత సెక్యూరిటీ చెక్ చేశారు. అండ్ ఇంకా లోపలికి ఇలా వచ్చేసరికి కేజ్లో అయితే ఒక డైనోసార్ చూసి నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. మా బాబు చూడగానే అయితే ఫస్ట్ ఏడ్ చేశాడు దగ్గర తీసుకెళ్తుంటే. అండ్ ఇదేనండి డైనో పార్క్. దీన్ని ఎంట్రీ ఫీజు అంతా 299 రూపీస్. ఎక్స్ట్రా పర్సన్ వస్తే 199, VR 299, డైనో రైడ్ 299, అదర్ గేమ్స్ 99, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 399 అండ్ ఆల్ ది యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ అయితే 999. ఇలా మనం లోపలికి వెళ్ళడానికి అయితే మనకి చేతికి ఇలా ఒక బ్యాచ్ పెడుతున్నారు టికెట్ తీసుకొని. అండ్ డైనో పార్క్ ఎంట్రన్స్ అయితే ఇది. అసలు ఎంత బాగున్నాయంటే లోపల మనం బుక్స్లో చూడడమే తప్ప రియాలిటీలో అయితే చూడలేము కూడా కదా. కానీ ఇక్కడైతే చాలా బాగా సెటప్ చేశారు. కిడ్స్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే, మా బాబుతో అయితే మాకు అవ్వలేదు. వాడు అసలు చాలా ఏడ్చేశాడు ఇంకా లోపలికి తీసుకువెళ్ళేసరికి. స్కూల్ వెళ్ళే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో పిల్లలకి అయితే లోపల. డైనో రైడ్, డైనోసార్తో రైడింగ్ కూడా ఉంది లోపలైతే. అండ్ ఫుల్గా లైటింగ్ సెటప్స్ ఇవన్నీ పెట్టి అన్నీ చాలా బాగా పెట్టారు. అండ్ ఇంకా లోపల ఫుడ్ కోర్ట్ టైప్లో మినీ రెస్టారెంట్ లాగా కూడా పెట్టారు లంచ్ డిన్నర్కి. లోపల తీసుకెళ్తే ఏడ్చాడు కానీ బయటనైతే ఈ డైనోసార్ని అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. కొంచెం దగ్గర తీసుకెళ్తే మాత్రం ఏడుస్తున్నాడు. అండ్ దూరం నుంచి అయితే చాలా బాగా చూస్తున్నాడు. ఇక్కడైతే చిన్న వీడియో తీసేసుకున్నాం ఇంకా. అండ్ ఇంకా ఇప్పుడైతే మాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా మన మాల్లోకి వెళ్ళే ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంది. అంటే ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంది, ఫన్ సిటీ ఎక్కడుంది, ఐమాక్స్ ఎక్కడుంది, ఇవన్నీ అయితే మనకు క్లియర్గా ఇక్కడ బోర్డులో పెట్టారు. ఇప్పుడైతే ఇంకా మీ మూవీకి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఈ ఫ్లోర్లోనే ఐమాక్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మాల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఆ కిందవన్నీ ఫోటో బూత్, ఫొటోస్ అయితే తీసుకోవడానికి అవన్నీ. ఇక్కడ ఐమాక్స్కి వచ్చేసాము మేము. ఇంకా టికెట్స్ కౌంటర్కి వెళ్ళి టికెట్స్ అయితే తీసేసుకుంటున్నారు మా హస్బెండ్, మా బాబు. ఇక్కడ టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ ప్రైస్ 250, మా ఇద్దరికి 500 అయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మూవీ చూడడానికి లోపలికి వస్తాము. ఇది టికెట్స్ చెకింగ్ చేస్తున్నారు. ఎంత లగ్జరీస్గా ఉందంటే లోపలంతా చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోద్దేమో అని చెప్పి. కానీ ఇవన్నీ చూసుకొని మేము వెళ్ళేసరికి మేము అనుకున్నట్టే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే జస్ట్ ఇంట్రడక్షన్స్ ఇస్తున్నారు హీరోస్ది, హీరోయిన్స్వి. అండ్ మూవీ నేమ్ చెప్పలేదు కదా, భైరవంకి అయితే వచ్చాము మేము. మూవీ అయితే చాలా బాగుంది. అసలు డిఫరెంట్ స్టోరీ. ఆ ముగ్గురు హీరోస్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మూవీస్ తీశారు. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా బాబు కూడా ఫుల్గా కళ్ళార్పుకున్న మూవీ అయితే కంప్లీట్గా చూశాడు. ఇంకా మీ మూవీ చూస్తుండగా
ఇంక ఇంటర్వెల్లో బయటకు వచ్చి నేనైతే చిన్న సెల్ఫీ వీడియో తీసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఉన్న ఈ ఐటమ్స్లో మనకు నచ్చినవి కొనుక్కొని తినాలంటే నిజంగా మన ఆస్తులు అమ్ముకోవాలి, అంత రేట్లు ఉన్నాయి. ఇంక అందుకే ఎప్పుడూలాగే మేము పాప్కార్న్ అండ్ కోక్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ తీసుకోవడానికి, బట్ కానీ చాలా చాలా కాస్ట్ అసలు. ఇక్కడ మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి చాలా బాగా నచ్చింది, ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసారా సిట్టింగ్ ప్యాటర్న్ పైన అయితే చిన్న చిన్న టీవీస్ అయి పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ అయితే వేస్తున్నారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద స్క్రీన్స్ మీద కూడా అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారు. ఇక్కడ ఈ మాల్లో టోటల్గా 10 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ భైరవ మూవీ అయితే స్క్రీన్ నెంబర్ 4లో వేశారు. ప్రతి స్క్రీన్ ఎదురుగా ఇలా టీవీస్ పెట్టి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు. అండ్ ఇంక బ్రేక్ అయిపోయింది, మేమైతే పైకి వచ్చేసాము. ఇంకా ఇంటర్వెల్ అయిపోయాక హాల్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఢిల్లీలో తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా, అండ్ దట్టు వేరే వేరే హాల్స్కి వెళ్తారు. సో ఈ హాల్ అయితే చాలా ఖాళీగానే ఉంది. ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ పిల్లల టాయ్స్ కనిపించాయి నాకు. ఇంకా చూసైతే మేము లోపలికి వెళ్ళిపోయాము. జస్ట్ చూద్దామని వెళ్ళాం, మేమైతే ఏమీ కొనలేదు అసలు. ఫుల్ అన్ని సాఫ్ట్ టాయ్స్ ఎంత బాగున్నాయంటే కంప్లీట్గా చాలా క్యూట్గా ఉన్నాయి టాయ్స్ అన్నీ. ఎంత క్యూట్గా ఉంటాయి అని చెప్పండి. మా బాబు అయితే ఈ డాగ్ చూసి కూడా ఏడ్చేస్తున్నాడు. అసలు ఇది ఎంత క్యూట్గా ఉంది, ఏడ్చేస్తున్నాడు. టెడ్డీని చూసి ఏడుస్తున్నాడు, అసలు భయపడిపోతున్నాడు. భయపడ్డామని చెప్పాను. ఇక్కడ టైగర్ కనిపించింది. ఇంకా టైగర్ చూస్తే చూడండి ఎంత భయపడ్డాడో, ఫుల్ భయపడిపోతున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను తిట్టేస్తున్నాడు, ఎందుకు అలా అని ఏడిపిస్తున్నావు అని చెప్పి. ఇంకా అందుకే మా హస్బెండ్కి ఇచ్చేసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే కింద వ్యూ చూసారా, ఇదంతా ఫుడ్ కోర్ట్. ఆ రోజు వీక్ ఆఫ్ అవ్వడం వల్ల ఖాళీ లేదు. అండ్ ఇక్కడ ఈ షాప్లో ప్రతిదీ దొరుకుతుంది అసలు. టాయ్స్, పిల్లలకి కావాల్సిన టాయ్స్ అన్నీ దొరుకుతున్నాయి. కానీ మనమైతే అస్సలు కొనలేము, ఎందుకంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. బయట కంటే డబుల్ రేట్ ఉంది లోపల. అందుకని మేమేం తీసుకోలేదు, జస్ట్ అలా చూసి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలకైతే బ్రాండెడ్ షూస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చిన్న టాయ్స్ అవి కూడా ఉన్నాయి, వాళ్ళు కూర్చొని ఆడుకోవడానికి అది. అండ్ ఇక్కడ అలాగే బ్యాగ్స్ కూడా చిన్న చిన్న క్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా నేను అక్కడ ఫుడ్ కోర్ట్ చూసాను, నాకు ఇంకా ఆకలి ఎక్కువైపోయింది. ఇంకా ఆకలేస్తుంది, ఎలాగైనా తినాలని చెప్పి అయితే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. అప్పటికే టైం 3 అయిపోయింది. అయినా సరే అస్సలు ఖాళీ లేదు ఫుడ్ కోర్ట్, మొత్తం చాలా చాలా రష్గా ఉంది. ఆ రోజు వీక్ ఆఫ్ అవ్వడం వల్ల అనుకుంటా చాలా రష్గా ఉంది. ఇంకా మా బాబుకి నాకు ఇచ్చేసి మా ఆయన చూడడానికి వెళ్ళారు పాపం, ఎక్కడైనా సీట్స్ ఖాళీ ఉన్నాయేమో అని చెప్పి. బట్ అస్సలు ఖాళీ లేవు. మేము ½ an hour వెయిట్ చేసిన తర్వాత అయితే మాకు సీట్స్ దొరికాయి. ఇక్కడైతే డామినోస్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, హస్కా అని చెప్పి చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే KFC తిందామని చెప్పి ఇక్కడికి వస్తాం. ఇక్కడైతే చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఇంకా అంతా మనకు కావాల్సింది మనమే ఈ స్క్రీన్ మీద ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకొని మనమైతే అమౌంట్ పే చేసేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మనం వెళ్తే ఆర్డర్ తెచ్చేసుకోవాలి. చాలా అడ్వాన్స్డ్గా ఉంది కదా ఇది. ఇంకైతే మాకు కావాల్సిన KFC, కూల్ డ్రింక్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద అయితే మన ఇచ్చిన నెంబర్ ఆర్డర్ కంప్లీట్ అయిందో లేదో అక్కడ స్క్రీన్ మీద ఇస్తారు. ఆ స్క్రీన్ మీద మనం చూసి అయితే మనం వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇక్కడైతే మా ఆర్డర్ వచ్చేసింది. మేము ఇక్కడ KFC, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ ఇంకా ఇవన్నీ ఆర్డర్ పెట్టేసి అయితే మేము మా లంచ్ కంప్లీట్ చేసేసాము. KFC అయితే టేస్ట్ చాలా బాగుంది, నాకు నిజంగా ఎంత బాగా నచ్చిందంటే. నేను నియర్లీ 2 years అవుతుంది KFC తిని. ఇంక మా లంచ్ అయితే మంచిగా కంప్లీట్ చేసాము. మా బాబు వాళ్ళ డాడీకి కూడా తినిపిస్తున్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇంక ఇక్కడ మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము కిందకు వచ్చేస్తున్నాము. కిందకు వచ్చేసాక ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ అంతా ఇంక షాప్సే, ఒక ఫ్లోర్ మొత్తం లేడీస్ సంబంధించిన షాప్సే. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, డిఫరెంట్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా కింద ఫ్లోర్లో అయితే ఇంకా జెంట్స్ అంతా, అవి కూడా అన్ని బ్రాండెడ్వే. ఇగో చూడండి, లైఫ్ స్టైల్, యారో,
లూయిస్ ఇవన్నీ చెప్పి ఇంకా అలా బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. మేము అసలు షాప్లోకి వెళ్ళి ధైర్యం కూడా చేయలేదు, ఎందుకంటే రేట్స్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి మేము లోపలికి అయితే అసలు వెళ్ళలేదు. ఇంకా పూమా కంపెనీ, పార్క్ ఎవెన్యూ అని చెప్పి ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా హ్యాండ్ బ్యాగ్స్. ఇదంతా అయితే ఇంకా ఫోటో బూత్ టైప్. ప్రతి ఫ్లోర్కి అయితే ఇలా 3-4 సెటప్స్ పెట్టారు ఫోటో బూత్ కింద ఫొటోస్ అయితే తీసుకోవడానికి అని చెప్పి. అండ్ ఇవన్నీ చూసైతే మేము ఫన్ సిటీకి వచ్చేసాము. ఈవెన్ గేమ్స్ ఆడదామని చెప్పి, మా బాబుతో ఆడిద్దామని చెప్పి. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకు కూడా. మేమేమీ అస్సలు ఆడలేదు, కానీ మా బాబుకి ఆడిద్దామని చెప్పి అయితే అనుకున్నాం. ఇంక ఇవన్నీ గేమ్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. వాటి నేమ్స్ అన్నీ అయితే నాకు అసలు తెలియదు. ఇందులో ఒక 2-3 తెలిసేమో నాకు, మిగతా అవన్నీ చాలా అడ్వాన్స్ సెటప్తో అయితే గేమ్స్ ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ గేమ్స్ ఆడడానికి కూడా చాలా కాస్టే. అండ్ ఇంక అన్నీ చూడగా మా బాబునైతే ఇక్కడ ఈ కార్ డ్రైవింగ్ చేద్దామని చెప్పి కూర్చోబెట్టి టికెట్ అయితే తీసుకున్నాం, బట్ వాడు అస్సలు కూర్చోలేదు. అండ్ ఇక్కడైతే ఈ జెయింట్ వీల్లో కూర్చుంటాడేమో అని చెప్పి ఇక్కడ ట్రై చేసాం, ఇక్కడ కూడా కూర్చోలేదు. ఇంకా ఎందుకని చెప్పి అయితే మేము కిందకు వచ్చేసాము. ఫైనల్గా అయితే డైనోసార్కి మేము బాగా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వచ్చేసరికి ఇక్కడ ఫుల్ వాటర్ ఫాల్స్లా వస్తుంది. పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని మేము కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పి ఆ మధ్యలోకి నేను మా బాబు కూడా వెళ్ళిపోయాం. మా హస్బెండ్ అయితే వీడియో తీసేస్తున్నారు. ఇంకా ఫైనల్గా వాటర్ ఆపేసారని చెప్పి అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ లోపలే కాకుండా బయట కూడా పిల్లలకి అయితే ఇలా డ్రైవ్కి చిన్న కార్ లాగా టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ½ అవర్కి 100 రూపీస్ అంట, 1 hour 200 అక్కడ ఆ రైడ్ అలాగ చేయడానికే. అది కూడా చాలా కాస్ట్లీ అనిపించింది నాకు, ½ అవర్కి 100 రూపీస్ అంటే. అండ్ ఇంకా అవన్నీ చూసైతే మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి క్లైమేట్ అయితే ఎంత బాగుంది అంటే అసలు ఫుల్ మబ్బులేసి చాలా చల్ల గాలి అయితే వేస్తుంది. అండ్ ఈ క్లైమేట్లో మా హస్బెండ్ని కోసం ఒక సాంగ్ అయితే పాడేస్తాను, చూసి భయపడదు. అలా ఈ మంచి క్లైమేట్లో మంచిగా అయితే మా రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి అయితే గాలి అయితే ఇలా వేస్తుంది. ఇంక ఇంటికి వచ్చిన కాసేపటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా ఈ వర్షంలో హాట్గా టీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందని చెప్పి వేడిగా టీ చేసుకొని అయితే టీ తాగేసాము. వర్షం తగ్గింది. ఇలా ఇంకా వర్షం తగ్గగానే మా బాబు అయితే బయటకు వచ్చి ఇంకా వర్షంలో ఫుల్గా ఎంజాయ్ చేశాడు. చూసారు కదండి ఏ డే ఇన్ మై లైఫ్ అండ్ వేగస్ మాల్కి వెళ్ళి మేము ఎలా ఎంజాయ్ చేసామో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Stay tuned and thank you for watching.